ఒకప్పుడు నువ్వు ఇక్కడ సన్యాసిగా ఉండేవాడివి, యోగ సాధనలు చేశావు, నా శిష్యుడివి నువ్వు. యోగసిద్ధి రాలేదు నీకు. యోగసిద్ధి రాక పరిపూర్ణమైన స్థితి రాకముందే మరణదశ వచ్చింది. సమయానికి నేనున్నాను అక్కడ, నా కాళ్ళ మీద పడ్డావు. గురువుగారు, నేను జీవితంలో ఏదో సాధించాలనుకొని వచ్చాను ఇక్కడికి, మీరు అనుగ్రహించారు, కానీ పరిపూర్ణమైనటువంటి సిద్ధి రాకముందే మరణిస్తున్నాను. నేను ఏమైపోతానో, ఎక్కడికి పోతానో, నన్ను మీరు రక్షించాలే. నేను ఎక్కడ పుట్టినా నన్ను మళ్ళీ మీరు తీసుకొచ్చి నాకు నేనెవరో నాకు గుర్తు చేసి నాకు మీరు సద్బోధ చెయ్యాలే, నన్ను మళ్ళీ మీరు శిష్యుడిగా స్వీకరించాలి అని దుఃఖిస్తూ ప్రార్థించావు. నా మనస్సు కరిగిపోయింది. నీవంటే నాకు చాలా ఇష్టం, వాత్సల్యం. అందుకని మళ్ళీ నువ్వు ఇప్పుడు నీ కర్మవశాన ఎక్కడో పుట్టావు, పెరిగావు, ఉద్యోగం చేసుకుంటున్నావు. నేనే నిన్ను ఇక్కడికి రప్పించాను. నా సంకల్పం వల్ల ట్రాన్స్ఫర్ ఆర్డర్ పుట్టింది. నా సంకల్పం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడ 2-3 రోజులుండు. నీకు క్రియాయోగ సాధనలు చెప్తాను. ఏ యోగమును కృష్ణుడు అర్జునుడికి బోధించాడో, ఒకనాడు కృష్ణుడు వివస్వంతుడికి బోధించాడు, ఆ యోగాన్ని నేను నీకు బోధిస్తాను అన్నాడు. 2-3 రోజులు అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన యొక్క హస్త మస్తక సంయోగం వల్ల, ఆయన శక్తిమంతమైన తన చేతితో ఈ లాహిరి మస్తకమునందు శక్తిని ప్రవేశపెట్టడం వల్ల తటిఝరీం కామపి సంప్రపశ్యన్ ఆకాశతః సర్వతనూపతంతీం మౌనేన తిష్ఠేద్యమినాం వరిష్ఠో యద్యేతదంవాస్మరణం ప్రశస్తం. అంతరిక్షము నుండి దివ్యమైనటువంటి శక్తి దిగుతూ ఉన్నది భూమి మీదికి. కూర్చున్నటువంటి యోగి శరీరంలోకి శిరస్సు నుండి ప్రవహిస్తూ ఉన్నది. అట్లా మహనీయుడైన మహావతార బాబా ఆ రకంగా శ్యామాచరణ్ లాహిరీలోకి తన శక్తిని ప్రవేశపెట్టాడు. లాహిరికి తానెవరో గుర్తొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తొచ్చింది. కస్త్వం కోహం కుత ఆయాతః తత్వం చింతయా తదిహ భ్రాతః. ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాము అని జగద్గురు శంకరుల వారు అన్నట్లుగా తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఏమిటో, తన విశేషం ఏమిటో ఇవన్నీ కూడా తెలుసుకోగలిగాడు లాహిరి. అట్లా మహావతార్ బాబా దగ్గర కొద్ది కాలం అక్కడ ఉన్న తర్వాత ఆయన మళ్ళీ చెప్పాడు, నీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది, మళ్ళీ వెనక్కు వెళ్ళు, నేను చెప్పిన ఈ యోగ సాధనను చెయ్యి, నీలోకి నా శక్తి ఎప్పుడూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, దీన్ని లోకంలో ప్రచారం చెయ్యి. ఈ లోకంలో ప్రచారం చేసి కృష్ణుడు ఏ దివ్యమైన ఆ అనంతమైన రాజ్యాన్ని, దైవ సామ్రాజ్యాన్ని సృష్టించాలని, నిలబెట్టాలని పూనుకున్నాడో ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటవి. కనుక నువ్వు ఈ సాధన చేయి నాయనా, దీన్ని ప్రచారం చెయ్యి అని అంటే గురువుగారి సూచనను అనుసరించి తర్వాత కొంతకాలానికి ఆయన కాశీ చేరుకొని కాశీలో ఉండిపోయినాడు. కాశీలో సాధనలు చేశాడు. కాశీలో ఇప్పటికి కూడా శ్యామాచరణ్ లాహిరి నివసించినటువంటి ఇల్లు ఉన్నది, పెద్ద ఆశ్రమం ఇప్పటికి కూడా దీంట్లో ఉంది. శ్యామాచరణ్ లాహిరి కుమారులు, మనవలు, మునిమనవలు వాళ్ళు కూడా మంచి యోగులు, వాళ్ళ యొక్క సమాధులు కూడా అక్కడ ఉన్నాయి. లాహిరి సమాధి ఉన్నది కాశీలో. కృష్ణుడు ఏ క్రియాయోగ సంప్రదాయాన్ని, ఏ దివ్యమైనటువంటి యోగ సాధనను చెప్పాడో ఆ యోగ సాధన మార్గం ఇవాళ రకరకాలుగా సిద్ధుల ద్వారా, యోగుల ద్వారా, మహనీయులైనటువంటి వ్యక్తుల ద్వారా లోకంలోకి ప్రసారమవుతూ ఉన్నది. ఆ విధంగా యోగ మార్గాన్ని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించడం జరిగింది. అందువల్ల యథాత్ముడివై, ప్రశాంతుడివై, సమాహిత చిత్తుడివై నీవు శీతోష్ణ సుఖదుఖములను, మానవమానములను అన్నింటినీ కూడా వదిలేసి నువ్వు ఈ సాధనలు చేయవయ్యా అని చెప్పి అర్జునుడికి సాధన యొక్క స్వరూపాన్ని చెబుతున్నాడనమాట. అలా యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇలా యోగసిద్ధి నీకు లభిస్తుందయ్యా అన్నాడు. ఆ యోగసిద్ధి లభించి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండేటట్లయితే ఆ వ్యక్తికి రకరకాలైనటువంటి అనుభవాలు జీవితంలో లభిస్తవి. ఆ రకరకాలైన అనుభవాలు పొందుతూ సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
అని చెప్తున్నాడన్నమాట. ఈ చెప్తూ ఉంటే అర్జునుడికి చాలా సందేహాలు కలుగుతూ ఉంటే ఆయన అంటున్నాడు, యోగికి సాధనలు చేస్తూ ఉండగా సాధన పూర్తయిందా సంతోషమే, సిద్ధి లభించిందా సంతోషమే. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఎవరో కొన్ని వేల మంది మనుష్యులలో ఒక్కడికి ఈ సాధన చేద్దామని బుద్ధి పుడుతుంది. ఈ సాధన చేసే వాళ్ళల్లో కూడా యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఈ సాధన చేసేటువంటి వాళ్ళల్లో కూడా ఎవరో కొద్దిమంది మాత్రమే నన్ను చేరుకోగలుగుతాడు. అయితే అప్పుడు అర్జునుడికి ఓ సందేహం కలిగింది. అడుగుతున్నాడు, కృష్ణ సాధన చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, బాగానే ఉన్నది. తపస్సు పూర్తి కాకపోతే వాడి పరిస్థితి ఏమిటి? జీవితంలో అన్ని సుఖాలు వదులుకున్నాడు, కష్టపడుతున్నాడు, సాధన చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు నువ్వు చెప్పిన మార్గంలో. కానీ సిద్ధి లభించలేదు, నువ్వు సాక్షాత్కరించలేదు, అతడు చేస్తున్న సాధన చాలలేదు. అప్పుడేమవుతుంది? అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. యోగ సంసిద్ధిని పొందకపోతే అతడు ఏమవుతాడు? వాడి గతి ఏమైపోతుంది? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠా మహాబాహో సమూఢో బ్రహ్మణః పథి. వాడేముంది? బ్రహ్మ మార్గమును అందుకోలేకపోయినాడు, బ్రహ్మసిద్ధిని పొందలేకపోయినాడు, బ్రహ్మానుభవం పొందలేకపోతే అప్పుడు వాడి పరిస్థితి ఏమవుతుంది? ఏమైపోయినట్టు? అంతా భ్రష్టమైపోయినట్టేనా? చేసిన తపస్సంతా వ్యర్థమైపోయినట్టేనా? ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హసి అశేషతః. ఈ సందేహాన్ని తీర్చవయ్యా. చేత్తుమర్హస్య శేషతః, నువ్వే తీర్చాలి ఈ సంశయాన్ని. త్వదన్య సంశయస్యాస్య చేత్తా నహ్యనవద్యతే నహ్యుపపద్యతే. నువ్వు తప్ప ఈ సందేహాన్ని తీర్చగలిగినటువంటి వాళ్ళు ఇతరులెవరూ కూడా నోపపద్యతే, ఎవరూ లేరు అంటే అప్పుడు కృష్ణుడు చెబుతున్నాడు, అర్జున సాధన చేసినది అన్నాడు వ్యర్థం కాదయ్యా, చేసిన దానికి ఫలితం లేకుండా పోదు. పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. సాధన చేసినవాడు, నన్ను గురించి ధ్యానం చేసినవాడు ఎప్పుడూ కూడా దుర్గతికి పోడయ్యా. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అంటే ఒక వ్యక్తి తపస్సు చేశాడు, పూర్తి కాలేదు, ఏమవుతాడు అని అంటే కచ్చిత్ చిన్నాభ్రమివ నశ్యతి. ఆకాశంలో మబ్బులు ఉన్నాయి, కలుస్తాయి, విడిపోతాయి, అట్లా మబ్బులు విచ్చుకున్నట్టుగా అంతా పోయినట్లేనా అంటే కాదయ్యా. వాడేమవుతాడు అని అంటే చేసిన పుణ్యం ఉన్నది. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. చాలా సంవత్సరాల పాటు వాడు పుణ్యలోకంలో ఉంటాడు.